నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. విక్రమార్కుడు సినిమా రవితేజ నటించిన సినిమా మనందరికీ తెలిసిందే. అందులో ఎలా అయితే ఒక ప్రాంతానికి, చంబల్ ప్రాంతానికి రవితేజ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ ఆయన కనిపించిన సీన్స్ ఎలా అయితే ఉంటాయో, అక్కడ పోలీస్ వాళ్ళని, అక్కడి రాజకీయ నాయకులు ఎలా అయితే వాళ్ళ వేళ్లపైన ఆడిపించుకుంటారో, సో అది మాత్రం సినిమాలో చూసి మనము చప్పట్లు కొట్టడము, లేకపోతే నిజంగానే ఇలా ఉంటుందా అనేసి అనుకోవడము, ఇవన్నీ మనం సినిమాల వరకు అయితే చూసినాము. సో ఆ సినిమా ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. సో అలాంటి సీనే ఒకటి బీహార్లో రిపీట్ అయింది. బీహార్లో ఇంతకుముందు ఎవరైతే ముఖ్యమంత్రిగా, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కొడుకు, సో ఆయన చేసిన కొన్ని ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఒక పోలీస్ పైన, సో అవి మాత్రం ఇప్పుడు ఒక రకంగా చర్చకు దారితీసినాయి. ఏ సిపాయి నువ్వు డాన్స్ చేయాలి లేకపోతే కొలువు ఊడుతుంది, ఈ మాట మాట్లాడింది ఈ తేజ్ ప్రతాప్ యాదవ్. ఆయన మాట్లాడింది హోలీ ఏదైతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో హోలీ, సో వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఇలాంటి మాటలు మాట్లాడిండు తేజ్ ప్రతాప్ యాదవ్. మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ఆయన మిత్రుడు, సహచర మిత్రుడు ఎవరైతే ఎప్పుడు ఆయన పక్కనే ఉంటాడో, ఆయన అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళ ముందర ఎవరైతే నిలబడి డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆయన ఉన్నాడో, సో ఆ పోలీస్ ఆయన్ని ఉద్దేశించి మేము ఒక పాట పెడతాము, ఆ పాటకి అనుగుణంగా నువ్వు డాన్స్ చేయాలి అనేసి అయితే ఈయన హుకుం జారీ చేసిండు. సో ఆ తర్వాత ఏమైంది అన్నది మన అందరికీ న్యూస్లో తెలిసిన, అంటే చాలామందికి అయితే దీన్ని న్యూస్లో ఫాలో అయినరు. ఒక్కసారి అంటే ఇలాంటి వాళ్ళని కూడా మనము బయట పెట్టాలి కదా, ఎందుకంటే పోలీసులను ఇలా ఆడిపించుకోవడము ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఎవరు ఊహించారన్నమాట. నిజంగానే పోలీసుల పైన ఇలాంటి ఆజమాయిషి చలాయిస్తారా అనేసి చాలామంది అనుకుంటారు. సినిమాలో చూసి అది సినిమాలో మాత్రమే ఉంటుంది అనుకుంటారు. బట్ ఇలాంటి పొలిటీషియన్స్ కూడా చాలామంది ఉంటారు అనేసి మనం ఒక జర్నలిస్ట్గా దీని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఒక పాట పెడతారు, దానికి నువ్వు డాన్స్ చేయాలి లేకపోతే నీ ఉద్యోగం ఊడుతుంది, తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ, అర్థమైంది కదా అని అంటున్న ఈ వ్యక్తి ఎవరో కాదు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్. సో ఈయన ఈ మాటలు మాట్లాడిండు అన్నమాట. ఒక పాట పెడతాము, దానికి నువ్వు డాన్స్ చేయాలి అనేసి. అండ్ ఆ పాపం పోలీస్ ఆయన ఏదైతే నీ విధుల నుంచి నిన్ను సస్పెండ్ చేయిస్తామన్న తర్వాత ఆ పోలీస్ ఆయన అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు, వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు తాగుతూ అక్కడ డాన్సులు చేస్తుంటే వాళ్ళతో పాటు డాన్స్ చేయాల్సి వచ్చింది ఆ పోలీస్ ఆయన్ని. ఏదైతే మనము విక్రమార్కుడు సినిమాలో చూసిన సీన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ సీన్సే ఇక్కడ రిపీట్ అయినాయి. సో దీనిపైన ఈయన సంజాయిషి కూడా ఇచ్చిండు. ఆ సంజాయిషి ఏంటంటే హోలీ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇది. అయితే మొన్న ఈ వీడియో వైరల్ మారడంతో వెంటనే ఆయన సంజాయిషి ఇచ్చారు. నేను కావాలని అలా అనలేదు, ఆ ఉద్యోగి నాకు బాగా తెలుసు, ఉద్యోగి ఎంత తెలిసిన వాడైనా కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఒక హోదాలో ఉన్నారు, ఆ హోదాను మర్చిపోయి అతన్ని గౌరవించడం పక్కన పెట్టేసి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంది అనేసి చాలామంది ఈయన పైన మాట్లాడడం జరుగుతుంది. పండగ ఉత్సాహంలో అలా పిలిచాను, ఎవరు దీన్ని తప్పుగా తీసుకోవద్దు అనేసి ఆయన తెలిపిండు. సో అంటే పండగ వాతావరణంలో ఇట్లా మాట్లాడవచ్చా అనేసి చాలామంది ఈయన్ని ప్రశ్నిస్తున్నారు. నేను కూడా అడగదలుచుకున్నా, ఎందుకంటే రాజకీయ నాయకులు అయితే మీకేమైనా కొమ్ములు ఉంటాయా, ఇలా పోలీసుల పైన మీరు ఆజమాయిషి చలాయించుకుంటారా అనేసి. నేను కాదు, సోషల్ మీడియా మొత్తం ఇవన్నీ ట్రోల్ చేస్తుంది. నేషనల్ లెవెల్లో ట్విట్టర్లో అయితే ఇవన్నీ చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇదే తేజ్ ప్రతాప్ యాదవ్ పైన ఎన్నో కేసులు నమోదు చేయబడ్డాయి. ఈయన డ్రగ్స్ తీసుకుంటాడనేసి, ఈయన నైట్ అయితే చాలు అంటే అమ్మాయిల డ్రెస్లు వేసుకొని తన ఇంట్లో తిరుగుతాడు అనేసి సాక్షాత్తు ఆయన సతీమణి ఈ మాటలు చెప్పేసి అతనితో విడిపోయింది. సో ఇలాంటివన్నీ, ఇలాంటి రాజకీయ నాయకులు, వాళ్ళ కొడుకులు ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇలాంటివి చాలానే మాట్లాడిండు. సో ఆయన హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి చాలా స్కామ్లలో ఆయన బయటపడ్డాడు. అండ్ ఇలాంటి మాటలు కూడా ఆయనే మాట్లాడిండు. అండ్ అలాంటి మాటలే ఇప్పుడు వీళ్ళ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మాట్లాడుతున్నాడు. సో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.